కంటెంట్ ఎలా చెప్పాలంటే, మామూలుగా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తారు కదా! ఫేస్‌కి సినిమాల్లో డబ్బింగ్ చెప్తారు. ఫస్ట్ వీడియో తీసి దానికి డబ్బింగ్ చెప్తారు కదా! అలా మీరు కెమెరా ముందు మాట్లాడినప్పుడు డబ్బింగ్ ఎలా చెప్తారో ఆ విధంగా చెప్పాలి. వీడియోకి సంబంధం లేకుండా వాయిస్ ఇవ్వాలి. వాయిస్‌కి సంబంధం లేకుండా వీడియో ఉంటూ మాట్లాడాలనమాట. అప్పుడు అద్భుతంగా వస్తదనమాట వీడియో. ప్రాక్టీస్ చేయండి. వీడియో బాగొస్తది, ఆడియో బాగొస్తది. అట్లా ఫేస్ క్యామ్ చేయండి బావుంటది. కానీ వీడియో, ఆడియో ఒకేసారి మాత్రం ఇవ్వద్దు జెన్యూన్‌గా. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు సినిమాలో డాన్స్ ఉంటది కదా! అదొక స్క్రిప్ట్ అన్నట్టు కదా! ఆ పాటను మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. 2 నెలలు, 3 నెలలు రూమ్‌లో. ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్టేజ్ మీద చేస్తారు. అంటే ప్రాక్టీస్ చేయడం స్క్రిప్టెడే. ఇక్కడ స్టేజ్ మీద చేయడం కూడా స్క్రిప్టే. కానీ జెన్యూన్ ఎక్కడ ఉండదు కదా! అట్లాంటి ఒక విషయం గురించి, ఒక లొకేషన్ గురించి పోయి చెప్పాలంటే అదంతా స్క్రిప్టెడ్‌గా మీరు ప్రిపేర్ అయ్యి చెప్పాలంట ఆ లొకేషన్ గురించి. అలా చెప్తే బావుంటది. ఫేస్ క్యామే అంతే. ముందు ప్రాక్టీస్ చేయండి. స్క్రిప్టెడ్‌గా ప్రాక్టీస్ చేసి, ఆ స్క్రిప్టెడ్‌గా చెప్పండి. అప్పుడు బావుంటదనమాట. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు ఏఐ బొమ్మల్ని చేసినా, ఆ హీరోయిన్‌లే చేస్తారు, ఎవరైనా చేస్తారు. అవి ఎక్కడెక్కడియో ఒకరి కాళ్ళు, ఒకరి పొట్ట, ఒకటి రొమ్ములు తీసుకొచ్చి అన్నీ యాడ్ చేస్తారు. చేస్తే ఓ అందమైన ఎత్తైన రూపం, పురుషుడు ఎలా అయితే చూడాలనుకున్నా అంత చక్కని రూపం ఆడ కనబడుతది కదా! అండ్ అన్ని ప్లస్‌లే ఉంటాయి. అట్లా చూపెడతారు. అలాగే ఏఐ కాకుండా ఇంకా కొన్ని ఒక పెయింటర్ ఉన్నాడనుకో చక్కగా బొమ్మలు తెస్తాడు. తెస్తే అన్ని ప్లస్‌లే పెట్టొచ్చు వాడు. మైనస్‌లు పెట్టాడు. ఎందుకంటే వన్ చేతిలో ఉంటది కాబట్టి ప్లస్‌లు తీసేసి, మైనస్‌లు తీసేసి అన్ని ప్లస్‌లే పెడతాడు ఆ స్త్రీకి. పెట్టి అందంగా చూపెడతాడు. అట్లుంటదనమాట. అలాగే సినిమా హీరోయిన్‌లను కూడా ఫోటోలు తీస్తారు. నగ్నంగా అవన్నీ ఫోటోలు తీస్తారు చూసినావా హీరోయిన్‌లను. అవి కూడా ప్లస్‌లు వచ్చేలాగా తీస్తాడు. మైనస్‌లు పెడితే ఎవరు ఇష్టపడరు కాబట్టి ప్లస్‌లు పెడతాడు. వాని చేతుల్లోనే ఉంటది కదా! ప్లస్‌లు వచ్చేటట్టు మార్ఫింగ్ చేస్తాడన్నట్టు. అలాగే ఒక రచయిత మనం ఫాంటసీ చేస్తాం. అన్ని ప్లస్‌లే చేస్తాం కానీ మైనస్ చేస్తామా? చెయ్యం. ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఒక పిండి బొమ్మను, ఆ! మట్టి బొమ్మను తయారు చేసి అన్ని ప్లస్‌లే పెట్టొచ్చు. మైనస్ వస్తే తీసేస్తాడు వాడు. ప్లస్‌లు మాత్రమే పెడతాడు కదా! ఇగ ఇట్లా అనమాట. ఇలా మీరు ఒక కంటెంట్ ఫాంటసీ చేయండి. జనాలకు నచ్చే విధంగా ప్లస్‌లు మాత్రమే పెట్టండి. జనాలకు నచ్చేలాగా, జనాలకు సానుభూతి కలిగేలాగా, జనాలు ఓట్లు పడేలాగా చేయండి. వాళ్ళకి నచ్చేలాగా కంటెంట్ క్రియేట్ చేయండి. మీ చేతుల్లో ఉంటది ఫాంటసీ. ఇగో ఇదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. కంటెంట్ ఎలా తయారు చేయాలి యూట్యూబ్ అంటే, పరీక్షకు ఏం చేసిండు, ఇంటికాడనే ఆన్సర్లు రాసుకొని పోయిండు పేపర్‌లో. ఇంటికాడనే హాల్ టికెట్ ఏసుకున్నాడు. పోయి పరీక్ష హాల్‌లో కూసోని, కొద్దిసేపు కూసోని ఆడ యాడ్ చేసిండు. సార్‌కి ఇచ్చిండు. అప్పుడు ఏమనుకుంటారు, వీడే రాసిండు అనుకుంటారు. అక్కడ పేపర్ దిద్దేటోడు నీకు తెలుసా? ఎక్కడనో దిద్దుతాడు ఆ పేపర్ దిద్దేటోడు. వాడు వీడే రాసిండు అనుకుంటాడుగా. అనుకోని వాడు ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేసిండు. కానీ వీడు రాయలే. ఇంటి దగ్గరనే ఆన్సర్లు రాసుకొని పోయిండు. ఎగ్జామ్ హాల్‌లో కూసోని దానికి సార్‌కి ఇచ్చిండు. అట్లుంటదనమాట. కంటెంట్ అనేది ముందే తయారు చేసుకోవాలి. ఎక్సైటింగ్ కంటెంట్, ఎక్సైటింగ్ టైటిల్ చేసుకొని లొకేషన్ పోవాలి. లొకేషన్ పోయి దాని గురించి చెప్తా ఉండాలి. ఆ లొకేషన్ గురించి. కానీ ఆ లొకేషన్ గురించి కాదు. ఇక్కడ ఇంటి దగ్గర తయారు చేసుకున్న స్క్రిప్టే ఆడ చెప్తాడన్నట్టు. కానీ జనంకి ఏమనుకుంటారు, ఆ లొకేషన్ గురించి చెప్తాడనుకోని మహిమాన్విత క్షేత్రమేమో అనుకోని చూస్తా ఉంటారన్నట్టు. అది ట్రిక్ యూట్యూబ్‌లో వీడియో వైరల్ కావాలంటే. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మంచి టైటిల్‌ను, మంచి కంటెంట్ తయారు చేసుకోవాలి. వీడియోలో ఎలా చెప్పాలో ఆ మ్యాటర్ తయారు చేసుకోవాలి. అది ఎట్లుంటదంటే, వాయిస్ ఓవర్ వేరే ఇచ్చిండు ఒకతను. ఆ తర్వాత వీడియో వేరే చేసుకున్నాడు మాట్లాడినట్టు. ఇచ్చి ఆ వీడియోకి ఈ వాయిస్ ఓవర్ 2 సింక్ చేస్తే ఎట్లుంటది, కెమెరా ముందుకొచ్చి అతనే మాట్లాడినట్టు ఉంటది కదా! వేరు వేరు యాడ్ చేసినట్టు ఉండదు కదా! అట్లా మీరు టైటిల్ తయారు చేసుకోవాలి. అలాగే కంటెంట్ తయారు చేసుకోవాలి. మొత్తం రెడీ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళాలంట. వెళ్ళి దీని గురించి అక్కడ చెప్తా ఉంటే ఎట్లుంటది, ఆ లొకేషన్ గురించి నువ్వు చెప్పినట్టు ఉంటది. కానీ నువ్వు ముందే తయారు చేసుకున్నావు ఈ స్క్రిప్ట్ అంతా. విన్నావా? కానీ ఆ లొకేషన్‌కెళ్ళి దాని గురించి చెప్తా ఉన్నావు. చెప్తా ఉంటే అట్రాక్షన్‌గా చేసుకున్న ఈ కంటెంట్ ఉంటదిగా, దాని గురించి చెప్పినట్టు ఉంటది. ఇగో ఇట్లా చేయాలంట. ముందు కంటెంటు, టైటిలు అద్భుతంగా, ఆకర్షణీయంగా సినిమా లెవెల్‌లో తయారు చేసుకోవాలి. యాక్షన్ సినిమా లెవెల్‌లో తయారు చేసుకొని, ఆ తర్వాత నువ్వు లొకేషన్స్‌కి వెళ్ళాలి. వెళ్ళి ఈ టైటిల్, ఈ కంటెంట్ అనేది దానికి సింక్ అయ్యేలా దాన్ని చెప్పాలన్నమాట. షూట్ చేయాలి ఆడ వీడియో. చేసి చెప్పాలన్నమాట. అంటే టీవీలో ముందే వార్త తయారు చేసుకున్నాడు, హెడ్‌లైన్స్ తయారు చేసుకున్నాడు, న్యూస్ తయారు చేసుకున్నాడు. అట్రాక్షన్‌గా, ఎక్సైటింగ్‌గా న్యూస్ తయారు చేసుకున్నాడు. అలజడి సృష్టించేలాగా. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోయి చంపిండనమాట. చంపి సీన్ క్రియేట్ చేసిండు. ఈ న్యూస్‌కి తగ్గట్టు ఆడ క్రియేట్ చేసిండు. చేస్తే ఏమున్నది, ఇప్పుడు ఈ న్యూస్ హైలైట్ అయితది. ఈ టైటిల్ హైలైట్ అయితది కదా! అదన్నట్టు మెయిన్ రీజన్. అట్లా హైలైట్ చేసుకోవాలి వీడియోను. కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు అశ్లీల సినిమాల్లో ఏం చేస్తారు, రేప్ చేస్తారు. ముగ్గురో, నలుగురో యువకులు. ఒకసారి రేప్ చేయడం అదంతా రేపిస్ట్ లాగానే చూపెడతారు. చూపెట్టి ఏం చేస్తారు, లాస్ట్‌గా ఆ లేడీని చంపేస్తారు రేప్ చేసి. చంపిన తర్వాత ఆమె దయ్యమై నలుగురిని వెంటాడుతూ పగ తీర్చుకుంటా ఉంటది. లాస్ట్‌కి చంపేస్తది. ఇది కథ అన్నట్టు. చూసినావా? రేప్ చేస్తారంట. రేపంతా చూపెట్టి మళ్ళా ఈ దుర్మార్గులను ఆమె చంపారని చూపెడతారంట. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంది, ఆ రేప్ అనేది వీళ్ళకి చూపెట్టాలి. అది మెయిన్ అన్నట్టు. అట్లనమాట. అలాగే ఒక బావి ఉన్నది. బావిలా ఈ మహిమలున్నాయి, ఆ మహిమలున్నాయి అంటూ దాని గురించి గొప్పగా వర్ణిస్తారంట. ఓ తిరుపతి క్షేత్రం గురించి, మహిమల గురించి వర్ణించినట్టు ఆ బావి గురించి వర్ణిస్తారు. ఇలా ఏ నీళ్ళు తాగినా, ఇలా నీళ్ళు తాగితే జబ్బులు తగ్గుతాయి, మహిమాన్విత బావి అని చేసి
ఆడికి పోయినాక ఏం చేస్తారు, కొందరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అవునవును ఈ బాయిల నీళ్ళు తాగితే తగ్గుతాయి, అందరు ఎక్కడెక్కడ నుంచి వస్తారని కొన్ని సాక్ష్యాలను తయారు చేస్తారు. చేసి కొన్ని సాక్ష్యాలను చూపెడతారు. ఈ బావి ఇక్కడ తాగితే ఇక్కడ నుండి వస్తానని అక్కడ కొందరు జనం వచ్చి తాగడాన్ని, తీర్థం వచ్చి జనం అంతా ముంచుకొని పోవడాన్ని అవన్నీ చూపెడితే ఏమవుతుంది, నిజమే అనుకుంటారు కదా చూసేటోడు. అట్లా అన్నట్టు. నిజంగా ఆ బావిలో మహిమలు ఉంటాయా? నార్మల్ ఏదో కొంచెం తగ్గుతాయి కావచ్చు. దాన్ని ఇట్లా క్రియేట్ చేస్తారంట. అట్లా అనమాట. అది నిజమే అనుకుంటారు కదా! ఈ విధంగా క్రియేట్ చేయాలన్నమాట. దీన్నేమంటారంటే, ఒక వ్యక్తిని చంపాలనుకుంటే ఏం చేస్తారు? బాగా తాగిస్తారు వాడిని. తాగిచ్చి బాగా కొడతారు. కొట్టి ఏం చేస్తారు? చచ్చిపోయే టైంకి వాళ్ళ భార్యకి తీసుకుపోయి చూపెడతారు. ఇగో ఆ దెబ్బలన్నీ చూపెట్టి, ఇగో తాగి పడ్డాడు, మేమే రక్షించినాము. ఇగో తీసుకొని ఇస్తారంట. ఇగో ఇట్లుంటదంట. దాన్ని చూస్తే వీళ్ళే రక్షించినట్టుగా ఆడ క్రియేట్ చేసుకున్నారు. కానీ వీళ్ళే కొట్టిండ్లంట. కొట్టి సామాన్లుగా కొట్టి, మేము పడితే ఇగో తీసుకొచ్చి ఇచ్చినాం అని ఆడ పెడితే వీళ్ళ మీదకి నేరం రాదు, నేరస్తులు గారంట. ఇట్లా అన్నట్టు కంటెంట్ క్రియేట్ చేసేది. అబ్బరపులి తూకబారడు అన్నట్టు అక్కడున్నది నక్క అసలైతే. ఓ చీకట్లో నక్కున్నది. దాని గురించి పులి అన్నట్టుగా నువ్వు ప్రచారం చేసినట్టు. నిజంగా పులి ఎట్లుంటుందో అట్లా ప్రచారం చేసినావు. ప్రచారం చేస్తే తూకబారుడు అన్నట్టుగా చూసేవాళ్ళు, అబ్బా! ఏ పులినట, తూకబారుడట, ఓ పెద్ద చిరుతపులట ఇట్లా నడుస్తుందట అని జనాలు అనుకుంటారు. కానీ అక్కడున్నది నక్క. అట్లనే ఆ నక్క అనేది గుడి అన్నట్టు. ఓ చిన్న గుడి, మామూలు గుడి. దాని గురించి ఓ పులిలాగా నువ్వు కథలు కథలు చెప్పినావు. చెప్తే తూకబారుడు అన్నట్టుగా ఇంకా దాని గురించి ఇంకా చెప్పుకుంటావు. ఇట్లనట అట్లా అంటూ వదంతులు. గంతే అన్నట్టు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి జనంలో వదంతులొస్తాయి. వచ్చి నీ వీడియో వైరల్ అయితది. నీ టైటిల్ వైరల్ అయితదంట. అట్లా అనమాట. కంటెంట్ మేకింగ్ అంటే యూట్యూబ్‌కు. ఇప్పుడు కంటెంట్‌లో ఎలా ఉండాలంటే సినిమా హీరో. హీరో కదా! హీరో అయినా కూడా 'రహనే కో ఘర్ నహీ, సోనే కో బిస్తర్ నహీ' అంటూ ఆటో నడుపుతూ ఉంటాడు. నిజంగా ఆటో నడపడానికి విలువ ఉండదు. ఇల్లు లేదు, తినడానికి బిస్తర్ లేదు అని పాట పాడితే నిజంగా అయితే ఇవ్వరు. కానీ హీరో అయ్యి ఉండి కూడా పేదలతో పాలిటున్నాడు కాబట్టి అతనికి విలువ వస్తుంది. క్రేజ్ వస్తుంది. అట్లా అన్నట్టు. అలాగే హీరోయిన్ చేస్తే కూడా విలువ వస్తది. ఏదైనా మనం సానుభూతి పొందడానికి చేయాలి. అభిమానం పొందడానికి చేయాలన్నట్టు. 'బేసిల్' గారు కూడా బీదోళ్ళతోటి బీదోల్లాగా మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే సానుభూతి పొందడానికి. వాడు కోటీశ్వరుడు అయ్యి కూడా పేదల పక్షాన ఉంటే హీరో అయితాడు కదా! అట్లా సానుభూతి పొందాలంటూ. జనం నుండి నాకు అప్పట్లో వ్యూస్ వస్తాయి. జనానికి నచ్చేలా ఉండాలి. అలాగే కోటీశ్వరుడు అయ్యుండి కూడా మోడల్స్, హీరోలు జనాన్ని చూరగొంటారు హీరోయిజం చేసి. అంతగాని ఎదురుచూసి జనాన్ని అసూయపడేలాగా, జలసీ పడేలాగా, కళ్ళమంటతనమయ్యేలాగా, ద్వేషించేలాగా మాత్రం ఉండొద్దనమాట. అప్పుడు వ్యూస్ రావు. మనం యూట్యూబ్‌లో ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో ఎలా ఉండాలంటే, ఇప్పుడు అక్కడ ఇలా జరిగిందని ఏదో హెడ్డింగ్ పెడతారు చూసినావా? మిస్ ఇండియా పొట్లంటే షేపులు చూడడం అంటే చెప్పు తెగుద్ది అని పెట్టి ఎంబీ చౌదరి పెట్టింది చూసినావా? అట్లా అన్నట్టు. నిజంగా అందులో మ్యాటర్ అది కాదు. కానీ అలా పెడితేనే జనం క్లిక్ చేస్తారన్నట్టు. అంటే టైటిల్ కూడా ఒక కంటెంట్. అంటే టైటిల్ ఒక ఆర్టికల్‌తో సమానం. ఒక ఆర్టికల్ ఇంట్రెస్ట్ ఉంటేనే జనం చూస్తారు కదా! అంత ఇంట్రెస్ట్‌గా టైటిల్ పెట్టాలి. కాబట్టి అది కూడా ఒక ఆర్టికల్‌తో సమానం టైటిల్. ఇక వీడియో ఎట్లుండాలి అంటే, ఇప్పుడు మన ఊర్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడ అంటే, ఓ 2 రైళ్ళు గుద్దుకున్నట్టంటే అందరూ పోయి చూస్తారు. 2 రైలు బండ్లు గుద్దుకున్నాయి. లేకుంటే అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందంటే అందరం పోయి చూస్తాం కదా! అక్కడ ఓ తీర్థం అయితాంది ఇక్కడ అంటే పోతాం. తిరుపతి అందరం పోవాలనుకుంటాం. మీకు చిన్న ఊరికి పోవాలనుకుంటామా? ఎందుకంటే తిరుపతి అంత వింతలు, విడ్డూరాలు ఉంటాయి కాబట్టే కదా! ఒక జాతరకు పోవాలనుకుంటాం. జాతరల బయట మన ఇంటి దగ్గర ఉంటది అట్లా ఉండదు. కదా! అందుకే పోవాలనుకుంటారు. వీడియోలో అన్ని విషయాలు, విశేషాలు అలా ఉండాలన్నమాట. ఓకే. వాస్తవానికి భిన్నంగా. ఇప్పుడు ఎగ్జిబిషన్ పోతాం, సర్కస్ పోతాం. అదెప్పుడో వారానికో, నెలకో, సంవత్సరానికో వచ్చేటియి. కానీ ఆ అద్భుతాలు ఉంటాయి కాబట్టి కదా మనం పోతాను. మన ఊర్లో ఉన్న షాపుల్లాగా ఉంటాయా? ఉండవు. భిన్నంగా ఉంటేనే పోతాం కదా! వీడియో అట్లుండాలి. కంటెంట్ అట్లుండాలనమాట. అలాగే ఇలాంటిదే టైటిల్ కూడా. టైటిల్ అంటే ఒక వరుసే కదా! టైటిల్‌లో ఏముంది అనుకోరు. అది కూడా ఒక వీడియో లాంటిది. ఒక కంటెంట్ లాంటిదనమాట. ఒక వీడియో ఎంత గొప్పగా చేస్తావో టైటిల్ అంత గొప్పది అని గుర్తుపెట్టుకోండి. అలాగే చేయాలి. టైటిల్‌లో కూడా అట్నే ఉండాలి. ఎంత విడ్డూరం ఇప్పుడు మన ఊర్లో ఇప్పటిదాకా నేను చెప్పాను కదా! వీడియో ఎలా ఉండాలో టైటిల్ కూడా అలాగే ఉండాలి. కాబట్టి 2 వీడియోలు అన్నట్టు ఒక యూట్యూబ్‌లో. టైటిల్ ఒకలాంటిది. అయితే మనం యూట్యూబ్ కోసం అడ్వాన్స్‌గా గానీ, లేదంటే జెన్యూన్‌గా గానీ ఒక కంటెంట్ ముందు ఎట్లా తయారు చేసుకోవాలి? అది రావాలి. అంటే ఒక నల్లగా అందంగా లేనున్నాడు. వాడిని ఎవరు ఇష్టపడరు. కానీ ఓ అందమైన అమ్మాయి వాడిని క్లోజ్‌గా, ఫ్రీగా అందంగా మాట్లాడినట్టు మాట్లాడుతాంది. మళ్ళీ మళ్ళీ. అట్లా ఎవరు చెయ్యరు గదా! కానీ అలా చేస్తే ఎట్లుంటది? వాడు గ్రేట్‌గా ఫీల్ అయితాడు. నేను అందగాడినే అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమిస్తాందని ఆమెని ఇష్టపడతాడు. వాడు అందంగానే అనుకోని ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆమెకు రివర్స్ గేర్ ఎత్తా అంటాడు. అంటే తానే అందంగా కృష్ణుడు అనుకోని భావించి గోపికకు లైన్ ఏస్తున్నట్టు ఫీల్ అయితా ఉంటాడు. చూసావా? అట్లుంటది. అలాగే అందంగా లేని అమ్మాయికి కూడా ఓ అందగాడు హీరో ఆమెను ఇష్టపడుతూ ఫాలో అవుతూ ఆమె బాగా ఇష్టపడతా ఆమె రాజకుమారిలాగా ఫీల్ అయితది. బెట్ చేస్తా ఉంటది. అందగత్తె చేసినట్టు ఇట్లా ఫీల్ అయితా ఉంటది. సంతోషపడుతది. నిజానికి వాడు వట్టిగానే అంటాడు. కదా! ఇట్లన్నట్టు ఒక వట్టి వేస్ట్ కంటెంట్‌ని కూడా గొప్పగా చెప్పాలంట మీరు. గొప్పగా చెప్తా ఉంటే వినే వాళ్ళకు మంచిగా అనిపిస్తది. ఆడియన్స్ అనుకుందాం.
ఒక నల్లటి అబ్బాయిని కూడా అమ్మాయి క్లోజ్‌గా మాట్లాడితే ఆమె అంటే వాడు సంతోషపడడా హీరోగా ఫీల్ అయితాడుగా. అట్లనట్టు మీరు ఎక్సైటింగ్‌గా మంచిగా చెప్పాలి. పని లేని విషయాన్ని కూడా ఫ్రెండ్లీగా వాళ్ళకి నచ్చేలాగా క్లోజ్‌గా ఎక్కడ బాధపడకుండా చక్కగా చెప్తూ ఉండాలంట. ఇప్పుడు షాపులో ఏం చేస్తారు? ఓనరు షాపోడు కొనేలాగా షాప్‌కొచ్చినోళ్ళని కొనేలాగా చేస్తూ ఉంటాడు. అదే తర్వాత అట్లా మాట్లాడతాడా? మాట్లాడడు. కదా! కానీ షాప్‌లో క్లోజ్‌గా ఫ్రీగా మాట్లాడతారు కదా! అలా. ఇప్పుడు యాంకర్స్ ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు బయట మాట్లాడతారు అట్లా, షోలో మాట్లాడతారు కాల్ చేయాలని. ఆ! అట్లా అనమాట. అట్లా మాట్లాడాలి మీరు. కంటెంట్ గురించి మీరు మాట్లాడే మాట అన్నీ నచ్చేలాగానే మాట్లాడాలి. ఎక్సైటింగ్‌గా ఉంటది వాళ్ళకి వినేవాళ్ళకు. మిమ్మల్ని ఇష్టపడతారు. కానీ ఇదంతా ఫేకే కానీ అట్లా మాట్లాడితేనే మీ కంటెంట్ అలా తయారు చేయండి. చేస్తేనే ఇంటారనమాట. ఎక్సైటింగ్‌గా ఉండేది లేకపోతే మంచి క్రైమ్ స్టోరీ లాగానో, లేకపోతే మంచి యాక్షన్ సినిమా లాగానో కూడా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలి. స్మూత్‌గా మాట్లాడాలి. ఎక్కడ బాధ పెట్టకుండా నచ్చేలాగా మాట్లాడితే ఆడియన్స్ ఇష్టపడతారు. చెప్పాను కదా! ఓ అందమైన అమ్మాయి, ఒక కర్రె బొగ్గులాంటి అబ్బాయితో కూడా మాట్లాడితే వాడు హీరోలాగా ఫీల్ అయితాడు. కృష్ణుడిలా ఫీల్ అయ్యి గోపి కోసం కృష్ణుడు ఎట్లయితే చేస్తాడో అట్లా ఫీల్ అయితా ఉంటాడు. నిజానికి వాడు అనాకారి. కానీ ఈ అమ్మాయి మాట్లాడితే ఎట్లుంటది? అగో అట్లా మాట్లాడాలంట. కంటెంట్ అలా చేయాలన్నమాట. ఓకే. యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? వైరల్ కావాలంటే ముందు మనం రైటర్ కావాలి. రైటర్‌గా మంచి వీడియో, హర్రర్ వీడియో, సెన్సేషనల్ వీడియో కథలుగా సినిమాలో కథలు ఎట్లుంటాయో అలా మిస్టరీకల్ కథలు, క్రైమ్ కథలు ఉంటాయి కదా! అలా ముందు నువ్వు మ్యాటర్ తయారు చేసుకో. అలా టైటిల్ తయారు చేసుకో. 'ప్రేమే నీరమౌన' ఆ టైప్‌లా. మంచి టైటిలు, మంచి కంటెంట్ తయారు చేసుకొని దానికి తగ్గట్టు ఆ ప్రదేశాన్ని నువ్వు సాకుగా చూపెట్టాలి. అంటే కొందరు ఏం చేస్తారు పెళ్ళికి పనికి రాకపోయినా వాడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. అందరిలాగానే ప్రేమించి ఆమెను లవ్ చేసి 6 నెల్లో, 6 ఏళ్ళలో లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అందరూ కూడా. పెళ్లి చేసుకొని శోభన ఉండి తప్పిత్తాండు. ఏదో ఒక సాకు చెప్తాడు. ఉద్యోగం అంటాడు, వ్యాపారం అంటాడు, పని ఉన్నదంటాడు. కానీ వత్తలేడు, సెక్స్ చేత్తలేడు. 6 నెలల వరకు అట్లనే చేత్తంటే కారణం ఏంది? ఈ లోపల ఆమె తట్టుకోలేక ఎవరితోనో తగులుకుంటది. తగులుకోగానే వానితో కడుపుద్ది. కడుపయినంక ఆ కడుపు తనకే పుట్టిండని వాడు నలుగురిని చూపిస్తా ఉంటాడంట. చూపిస్తే ఇక భార్య కూడా ఏం చేస్తది? అది అక్రమ సంబంధం పెట్టుకున్నది కాబట్టి ఈయనకి పుట్టింది అది అబద్ధాలాడుతది. ఆడ ఏమన్నా ఉంచుకుంటా ఉంటది. వీడేదో పని మీద పోతా ఉంటాడు. పోతా ఉంటే అది కూడా చెప్పది. ఇక వీడు సెక్స్ చేత్తలేడని. ఈయనే సెక్స్ చేసిండని చెప్తది వట్టిన మొగుడు. వాడు చేత్తలేడు. వేరేటోన్ని ఉంచుకుంటాంది. వాడు మౌన్ కూడా మగతనం లేదు కాబట్టి వాడు కూడా దాన్ని బయట పెట్టాడు. నాకే పుట్టిండంటగా వాడంట అంటాడు. కానీ వానికి పుట్టలే. వాడు నపుంసకుడు. కానీ పిల్లలు పుట్టిల్లని జనం చూడ ప్రచారం అయిద్ది కదా! ఇట్లన్నట్టు కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకొని మంచి టైటిల్ మనం చేసుకొని ఆ గుడి గోపురం ఏదన్నా ఒక ప్లేస్ ఉంటది కదా! దాన్ని సాకుగా చూపెట్టాలంటూ. చూపెడితే ఈ టైటిలు, ఈ కంటెంట్ వైరల్ అవుతా ఉంటది. కానీ అక్కడ ఆ గుడి గోపురం అనేది ఆ ప్రత్యేకత ఏం లేదు. గోరంత ప్రత్యేకత ఉండొచ్చు. కానీ దాని గురించి ఇలా చిలువలు పలువలుగా మనం తయారు చేసి టైటిల్ ఇచ్చి దీన్ని దానికి సూట్ అయ్యేలాగా చేయాలంటూ. ఎవరైనా చూస్తే అబ్బా! ఈ ప్రదేశం గురించి వీళ్ళు గొప్పగా చెప్పిళ్ళు. అబ్బా! ఇంత మంచి ప్రదేశమా? ఆ ప్రదేశం అనుకోని ఈ వీడియో మొత్తం చూస్తారు. ఈ టైటిల్ అనేది క్లిక్ చేస్తారంట. ఇది మ్యాజిక్. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ గురించి చదివి అక్కడ జరిగిన తీరుని బట్టి పేపర్‌లో వస్తది గదా! ఇలా జరిగింది, అలా జరిగింది అని గొప్పగా చేస్తారు. కానీ మరింత గొప్పగా సెన్సేషనల్ సృష్టించాలి, రికార్డ్ సృష్టించాలి అంటే ఏం జేయాలి? ముందే మ్యాటర్ తయారు చేసుకున్నాడు. రెక్కి నిర్వహించారు. రక్తసిక్తమైంది. గంటసేపు పోరాడారు. సాహసోపేతంగా ఇతను సాహసిటకిన హంతకుడు చంపాడు. ఆ తర్వాత కిట్టుకొని పారిపోయాడని ఒక పెద్ద సినిమా కథ డిటెక్టివ్ కథలాగా హీరో ఎలా అయితే చేస్తాడో హత్య అలా చేశాడనమాట. సినిమా స్టైల్‌లో పెద్దగా. హర్రర్ ఫైటింగ్‌లు ఉంటదో అలా మ్యాటర్ తయారు చేసుకున్నాడు పేపర్‌లో. తయారు చేసుకొని అలాగే టైటిల్ ఇచ్చుకున్నాడు. సినిమా టైటిల్ లాగా ఇట్లా. ఇచ్చుకొని దానికి అనుగుణంగా ఇక్కడ మర్డర్ చేసిండు. అంటే మర్డర్ చేసి సెట్టింగ్ చేసిండనుకుందాం. చేస్తే ఆ మ్యాటర్‌కు, ఆ టైటిల్‌కి ఇక్కడ జరిగింది, వీడియోలో జరిగింది రియల్‌గా టాలీ అయితాంది. అప్పుడేమైతది? ఆ పేపర్ హాట్ కేక్‌లా అమ్ముడుపోతాయి. ఆ టైటిల్ అందరూ క్లిక్ చేస్తారు. అబ్బా! ఏం జరిగిందిరా బాయ్! న్యూస్ మస్తొచ్చిందని ఆ పేపర్‌కు వాల్యూ వస్తది. రేట్స్ వస్తాయి కదా! ఇగో ఇట్లనట కంటెంట్ క్రియేట్ చేయడం. అంతేగాని మర్డర్ జరిగింది చూసి గొప్పగా రాస్తే, ఆ గొప్పగా రాసిన దానికి ఇక్కడ లేకపోతే జనం తప్పనుకుంటారు కదా! కాబట్టి అక్కడ గొప్పగా తయారు చేయాలి టైటిలు, గొప్పగా మ్యాటరు తయారు చేసి, కంటెంట్ తయారు చేసి, దానికి అనుగుణంగా ఇక్కడ సెట్టింగ్స్ చేయాలి. ఇలా మార్పులు చేయాలన్నమాట. చేస్తే ఎట్టుంటది? అగో ఆ విధంగా మనము ఫిక్సింగ్ చేసుకొని వీడియోలు చేయాలి. అప్పుడే వైరల్ అయితాయి వీడియోలు. కంటెంట్ ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు చదువుకోలే వానికి ఏం చదువుకోలేదనుకో, వానికి ఏం తెలుసు? ఏం రాయలేడు. అక్షరాలు ఎట్లా రాస్తాడు? జవాబులు ఎట్లా రాస్తాడు? ఏం రాయలేడు కదా! అట్లనమాట. కెమెరా ముందు మాట్లాడినప్పుడు ఏం రాయనోడికి ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు. సినిమాలో నటీనటులకు, యాక్టర్స్‌కి ఏం తెలీదు. డైరెక్టర్ ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా నటిస్తారు తప్ప వాళ్ళకి కథ, డైరెక్షన్ ఏది తెలవదు. కథ కూడా తెలవదు. మూమెంట్స్ ఏం తెలవయి. డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారట గుడ్డిగా. సో, అట్లా చెప్పాలంటూ. కానీ మనం మరి రాసిన కంటెంట్ అనేది మాత్రం ఒక విద్యార్థి శ్రద్ధగా 1 ఇయర్ చదువుకొని, పాఠం నేర్చుకొని, చదువుకొని అర్థం చేసుకొని, పాఠాన్ని చదువుకున్నాడనుకో, స్టేట్ ఫస్ట్ వచ్చేటోడు ఎట్లా చేస్తాడో అట్లా మనం క్రియేటర్. అలా క్రియేట్ చేయాలి. చేసిన దాన్ని గుడ్డిగా ఏం చదువుకున్నోడు పరీక్ష హాల్‌కి పోయిండు. వానికి ఏది రాదనుకో, ప్రశ్నలే తెలవయి. వాడికి జవాబులు ఏం చెప్తాడు? రాయడం కూడా తెలవదు. అప్పుడు ఎట్లా రాస్తాడు? అంటే గుడ్డిగా ఒక డైరెక్టర్ చెప్తా ఉంటే యాక్టర్ చేస్తాడు చూసినావా? వాళ్ళకి ఏది తెలవదు. డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు అంతే. అట్లా
చెప్పడం. మనం రాసిన దాన్ని మళ్ళా ఈ విధంగా చెప్పాల్సుంటది.